సోమదేవసూరి యశస్తిలక చంపు నీతి వాక్యామృతం రాశాడు. అలంపూర్కు చెందిన మంధాన భైరవుడు భైరవ తంత్రం అనే తంత్రశాస్త్రాన్ని సంస్కృతంలో రాశాడు. రన్నడు గదాయుద్ధం అనే బుక్ని రాశాడు. ధనపాలుడు తిలక మంజరి అనే బుక్ని రాశాడు. తెలుగులో తొలి చందో గ్రంథం కవిజనాశ్రయం, దీన్ని మల్లియ రేచన రచించాడు. జీనవల్లభుడు సంస్కృతంలో మహావీరస్వామి స్తోత్రం రచించాడు. తెలుగు ప్రాంతంలో తొలి వీరశైవ కవి మల్లికార్జున పండితుడు. తెలుగులో ఇతను శివ తత్వసారం, శ్రీగిరి మల్లికార్జున శతకాన్ని రచించాడు. తెలుగు అనే పదాన్ని మొదట ప్రయోగించిన వారు పాల్కురికి సోమనాథుడు. ఇతడి తెలుగు రచనలు చూసుకుంటే అనుభవసారం, బసవపురాణం, వృషాధిప శతకం, బసవోదాహరణం, పండితారాధ్యోదాహరణం. తెలుగులో తొలి ద్విపద కావ్యం చూసుకుంటే బసవ పురాణం అని చెప్పొచ్చు. సంఖ్యా నియమం, మకుట నియమం కలిగిన తొలి తెలుగు శతకం వృషాధిప శతకం. తెలుగులో తొలి సాంఘిక పురాణం బసవ పురాణం. తెలుగులో తొలి విజ్ఞాన శాస్త్ర సర్వస్వం పండితారాధ్య చరిత్ర, రాసింది పాల్కురికి సోమనాథుడు. ఓకేనా. తెలుగులో తొలి ఉదాహరణ కావ్యం బసవోదాహరణం. తెలుగులో తొలి చారిత్రక కావ్యం పండితారాధ్య చరిత్ర. నీతిశాస్త్ర ముక్తావళి, సుమతి శతకంను రచించిన వారు బద్దెన. మొదటి ప్రతాపరుద్రుడు తెలుగులో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం రచించింది గోన బుద్ధారెడ్డి. తెలుగులో తొలి జంట కవులు కాచభూపతి, విఠలనాథుడు. తెలుగులో తొలి కవయిత్రి కుప్పాంబిక, ఈమె గోన బుద్ధారెడ్డి యొక్క కుమార్తె. తెలుగులో తొలి చారిత్రక వచన కావ్యం ప్రతాప చరిత్రం ఏకామ్రనాథుడు రాశాడన్నట్టు. పురుషార్థసారం అనే గ్రంథాన్ని శివదేవయ్య రచించడం జరిగింది. తెలుగులో తొలి వచనాలు సింహగిరి వచనాలు రాసిన కవి శ్రీకంఠ కృష్ణమాచార్యులు. గౌరన తెలుగు లోపల హరిశ్చంద్రోపాఖ్యానం అనే ద్విపద కావ్యాన్ని రచించాడు. తెలుగులో తొలి చంపు కావ్యం, ఇది చంపు రామాయణం అయిన భాస్కర రామాయణం రచించింది హులక్కి భాస్కరుడు. మార్కండేయ పురాణాన్ని తెలుగులోకి అనువదించిన వారు మారన. భవభూతి సంస్కృతంలో మాలతి మాధవం, మహావీర చరిత్రం, ఉత్తర రామచరిత్రం అనే నాటకాలు రాశాడు. రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతంలో ప్రేమాభిరామం అనే వీధి నాటకం రాశాడు. తెలుగులో తొలి సంకలన గ్రంథం సకల నీతి సమ్మతం, ఇది మడికి సింగన గారు రాశారు. వేములవాడ భీమకవి నరసింహ పురాణం, శతకంఠ రామాయణం రచించారు. శ్రీగిరి కవి నవనాథ చరిత్రం రచించారు. మడికి సింగన పద్మపురాణోత్తరఖండం, జాన వాసిష్ఠ రామాయణం రాశారు. భైరవుడు శ్రీరంగ మహాత్యం, కవిగంజాం కుశం, రత్న పరీక్ష రాశాడు. కొలని గణపతి దేవుడు మనోబోధము, శివయోగసారము రాశాడు. బమ్మెర పోతన భోగిని దండకం, నారాయణ శతకం, వీరభద్ర విజయం రాయడం జరిగింది. పోతన భాగవతంలో 8 స్కందాలను తెలుగులోకి అనువదించాడు. తెలుగులో స్వతంత్ర కావ్య రచనకు ఆద్యుడు నూతన కవి సూరణ. ఇతను ధనాభిరామం అనే తొలి కల్పిత కావ్యాన్ని రాశాడు. కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశక అనే కథాకావ్యాన్ని రాశాడు. విక్రమార్క చరిత్రను తెలుగులోకి అనువదించాడు. పద్మనాయక భూపాలుడు 1 తెలుగులో తొలి యక్షగానం సారంగధర చరిత్రను రచించాడు. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగళిక నిమ్మనాథుడు నిజలింగ చిక్కయ్య కథ, గురునంది చరిత్ర అనే యక్షగానాలు రాశాడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు శృంగార శాకుంతలం, జైమిని భారతంను రచించాడు. అవధాన శబ్దాన్ని తెలుగు కావ్యంలో ప్రథమంగా వాడింది చరిగొండ ధర్మన్న. ఇతను చిత్రభారతాన్ని రచించాడు.
కాశీ సర్వప్ప తెలుగులో తొలి చారిత్రక పద్యకావ్యం సిద్ధేశ్వర చరిత్రను రాశాడు. కందుకూరి రుద్రకవి జనార్దనాష్టకం, సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం కావ్యాలు రచించాడు. తపతి సంవరణోపాఖ్యానంను అద్దంకి గంగాధర కవి రచించాడు. తెలుగులో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్రను పొన్నగంటి తెలగన్న పటాన్చెరువులో రాశాడు అన్నట్టు. సో సారంగు తమ్మయ్య వైజయంతి విలాసం అనే బుక్ను రాశాడు. మరిగంటి జగన్నాథాచార్యులు శ్రీరంగనాథ విలాసం అనే ప్రబంధాన్ని రాశాడు. అలాగే దశరథ రాజ నందన చరిత్ర, తర్వాత నలయాదవ రాఘవ పాండవీయంను రచించాడు. మారేపల్లి వెంకట నరసయ్య తత్వదీపికా ప్రబోధం రాశాడు. పట్టమట్ట సోమనాథ సోమయాజి గారు సూత సంహిత బ్రహ్మోత్తర ఖండం రాశారు. కామినేని మల్లారెడ్డి గారు షట్చక్రవర్తి చరితం, శివధర్మోత్తరం, పద్మపురాణం రాశాడు. నేపథ్య కృష్ణమాచార్యులు పంచతంత్రాన్ని రాజనీతి రత్నాకరం అనే పేరుతో రచించాడు. చూస్తే కోననారాయణ వజ్రాభ్యుదయం, బమ్మెర కేసన మల్లన అనే జంట కవులు ద్రాక్షాయణి పరిణయం, విష్ణు భజనానందం రాశారు. పోషెట్టి లింగకవి నవచోళ చరిత్ర, మల్హన చరిత్ర, శిష్య ప్రబోధం, శంకరదాసయ్య చరిత్రను రాశారు. పూడూరి కృష్ణయామాత్యుడు భగవద్గీతార్థ దర్పణం రచించాడు. మాధవరాయలు చంద్రికా పరిణయం రాశారు. ఎలకూచి బాలసరస్వతి మల్లభూపాలీయం, సుభాషిత త్రిశతి, చింతామణి టీకా రాశారు. పెన్గలూరి వెంకటాద్రి శ్రీరామోదాహరణం, రఘునాయక శతకం రాయడం జరిగింది. గోపాలరావు గారు రామచంద్రోదయం, కంచర్ల గోపన్న దాశరథి శతకం, ఎలకూచి పినయాదిత్యుడు ఆదిత్య పురాణం, సింహది వెంకటాచార్యుడు చమత్కార మంజరి, సోమభూపాలుడు జయదేవుని గీత గోవిందాన్ని తెలుగులోకి అనువదించాడు. ఎవరు? సోమభూపాలుడు జయదేవుని గీత గోవిందాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సిరిప్రగడ ధర్మన నల చరిత్రను రాశాడు. మల్లికార్జున సిద్ధయోగి గారు గౌడ పురాణం రాయడం జరిగింది. సురభి నరసింగరావు నక్షత్ర లేఖేలనం, ఎల్లూరి నరసింగయ్య సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించాడు. విశ్వనాథుడు సౌగంధికాపహరణం, పింగళి ఎల్లకవి తోభి చరిత్ర, పెద్దపాటి జగ్గన కవి ప్రబంధ రత్నాకరం, విశ్వేశ్వర కవి చమత్కార చంద్రిక, ఎడపాటి ఎర్రయ్య కవి మల్హర్ చరిత్ర, చిమ్మపూడి అమరేశ్వరుడు విక్రమసేనం, లక్ష్మణాచార్య వైద్య రాజవల్లభ, కైరం భూమదాసు రావికంటి రామచంద్ర శతకం, గడ్డం రామదాసు కాళీయ మర్దనం, విప్రనారాయణ చరిత్రము, ప్రభావతి విలాసము, కుచేలోపాఖ్యానము, సత్యకర్మ, మునిపంతులు మొహరం పాటలు, గొండి భారతం, బబ్రువాహన చరిత్ర, చిత్తాసు గంగాధరయ్య శృంగార సిరియాల చరిత్ర, కొల్లిపాక మహాత్యం, బోయినపల్లి వెంకటాచార్యులు జానకి పరిణయం రాశారు. మోతుకూరి పండరీనాథుడు రామకథ కల్పలత, పండరీనాథ రామాయణం రాశారు. చెరివిరాల భాగయ్య వెరీ ఇంపార్టెంట్ అండి. సుగ్రీవ విజయం ఈ యక్షగాన ప్రతులు దాదాపు 2 లక్షల వరకు అమ్ముడయ్యాయి. దాసరి రాములు ఉగ్రగాంధీ విలాసం, శ్రీరామ కార్తీక వ్రతం, మంగావతి కళ్యాణం అనే యక్షగానాలు రాశారు. ఓకేనా. నెక్స్ట్ అడ్లూరి అయోధ్య రామయ్య హైదరాబాద్ సంస్థాన రాజ్యాంగ సంస్కరణ అనే బుర్రకథ రాశాడు. బుద్ధిరెడ్డి కోటేశ్వరరావు నైజాం రజాకార్ల దురంతాలు, తిరునగర రామాంజనేయులు తెలంగాణ వీరులు, పల్లా దుర్గయ్య గంగిరెద్దు పాలవెల్లి, గంగుల సాయిరెడ్డి కాపు బిడ్డ, కోదాటి రామకృష్ణరావు భావ కవిత ఖండిక, జగన్నాథాచార్యులు రైతు రామాయణం, వానమామలై వరదాచార్యులు పోతన చరితం, తొలి తెలుగు కథా రచయిత్రి బండారు అచ్చమాంబ 1902లో ధనత్రయోదశి కథ రాశారు. తెలుగులో తొలి దళిత కవి చింతపల్లి దున్న ఇద్దాసు. 20వ శతాబ్దంలో తొలి కవితా సంకలనం గోల్కొండ కవుల సంచిక. 1934లో సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచికను విడుదల చేశారు. దాశరథి కృష్ణమాచార్యులు రుద్రవీణ, అగ్నిధార, తిమిరంతో సమరం, మార్పు నా తీర్పు, ప్రత్యూష 1950లో సాధన సమితి రాశారు.
ఉద్యమ గంటలు 1953లో తెలంగాణ రచయితల సంఘం. జ్యోతిర్మయి 1966లో ఎస్వి రామారావు. విప్లవ ఢంకా 1969లో జి యాదగిరి రుక్నుద్దీన్. విప్లవ శంఖం 1969 ఎస్వి సత్యనారాయణ, శ్రీహరి, జగదీశ్వర స్వామి. తెలంగాణ ఉద్యమ కవిత 1969 రాసింది జన్మధర్మ వరంగల్. కొమర్రాజు లక్ష్మణరావు. ఏబదివేల బేరం కథ. తెలంగాణలో మొట్టమొదటి కథలను ప్రచురించిన పత్రిక హితబోధని. తెలుగులో తొలి నవల కంబుకందర చరిత్రను తడకమల్ల వెంకట కృష్ణారావు గారు 1866లో రాశారు. రాజశేఖర చరిత్రను 1876లో వీరేశలింగం రాశారు. సురవరం ప్రతాపరెడ్డి శుద్ధాంత కాంత. బండారు శ్రీనివాసరావు ఆషాదోషం. ఒద్దిరాజు సీతారామచంద్రరావు రుద్రమదేవి, శౌరిశక్తి, ముక్తలవ. రాఘవ రంగారావు వీరావేశం. కవిరాజమూర్తి ఖమ్మం మై గరీబు ఉర్దూలో. దీన్ని చివరి రాత్రి అనే పేరుతో ఊటుకూరు రంగారావు తెలుగులోకి అనువదించాడు. వట్టికోట ఆల్వార్ స్వామి ప్రజల మనిషి గంగు. బిఎన్ శాస్త్రి విప్లవ జ్వాల. తిరునగరి రామాంజనేయులు సంఘం. భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆయువు పట్టు. తిరుపతయ్య వి బతుకు జీవన సమరం. చెరబండరాజు నిప్పురాళ్ళు మాపల్లె ప్రస్థానం దారి పొడుగున. వెరీ ఇంపార్టెంట్ అండి. దాశరథి రంగాచార్యులు గారు చిల్లర దేవుళ్ళు, మోదుగ